రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారికి 4 ఓట్లు ఉన్నాయని కేసు ఫైల్ చేశారు. ఇక్కడ 2 కంపారిజన్స్ చూస్తా చూడండి. ప్రకాష్ రాజ్ గారు వృత్తిరీత్యా ఇల్లు మారిన ప్రతిసారి అక్కడ ఓటు వదిలేశారు, కొత్త ఓటు నమోదు అవుతా ఉంది. ఆయన దగ్గర 4 ఓట్లు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ 4 చోట్ల ఓటేసి ఉంటే మాత్రం క్రైమ్. ఆయన ఇంటెన్షనల్ గా చేసింది కాదు అది. అంటే కాలక్రమేణా ఆయన ఇల్లు మారినప్పుడు, అడ్రస్ మారినప్పుడు అది డిలీట్ చేయించుకోకపోవడం, కొత్త ఓటు రాపించుకోవడం వల్ల 4 అయ్యింది. 2 చోట్ల ఓటేస్తుంటే ప్రమాదం. 2 చోట్ల ఓటేస్తుంటే ప్రమాదం. ఇప్పుడు ఇంటెన్షనల్ గా 2 చోట్ల ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశంతో రాపించుకోవాలి. ఇప్పుడు రాపిస్తే ఎస్ఐఆర్ లో. సో ఇది చాలా పెద్ద క్రైమ్. ఇది 2 ఓట్లు వచ్చినాయి అంటేనే క్రైమ్. ఇందులో అసలు ఎస్కేప్ అవడానికి లేదు. రైట్. అయితే నాకు ఒక పాయింట్ కావాలి. ఆధార్ అనేది ఇందులో తప్పనిసరిగా ఇవ్వాలా, ఆప్షనల్ ఏమన్నా ఉందా? ఆప్షన్ లేదు సార్. ఆధార్ అనేది ఆప్షనల్ డాక్యుమెంటే, కానీ బిఎల్ఓలు కనుక అందరి దగ్గర ఆధార్లు కలెక్ట్ చేయగలిగితే మాక్సిమం ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డు ఇంటిగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో డూప్లికేట్ ఓట్స్ అనేది ఇంకా తగ్గుతాయి. అవును. ఎందుకు ఆధార్తో లింక్ చేయట్లేదు? మనకి సింపుల్గా ప్రతి విషయంలోనే ఆధార్కు ఐరిసో లేకపోతే తంబో వేస్తే మొత్తం డేటా మొత్తం వచ్చేస్తుంది. ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటేనే వాళ్ళు ఒక తంబు పెట్టేసి మనకి ఎన్ని సిమ్ కార్డు ఉందో కంపెనీ చెప్పేస్తోంది. మరి ఓటును కూడా అనుసంధానం చేసేస్తే సింపుల్గా అవుతుంది కదా. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా అంటే ఒకసారి తంబు పెట్టినప్పుడు లేకపోతే ఒక ఐరిస్ తీసుకున్నప్పుడు ఒక అతను ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత దాన్ని ఇంకా ఎక్కడ వినియోగించుకోవడానికి అవకాశమే లేకుండా. అంటే బేసికలీ వాళ్ళ వాదన ఏంటంటే సార్, ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన ఆధార్ కార్డు అనేది యూనిక్ కాదు అనేది వాళ్ళ ఫస్ట్ వాదన. ఇంకో కార్డు ఇద్దాం. అలాంటి కార్డు ఇప్పుడు మన దౌర్భాగ్యం అనాలేమో భారతదేశంలో యూనిక్ గా ఒక కార్డు కూడా లేదు. ఇప్పుడు అది యూనిక్ గా ఒక కార్డు కూడా లేదు. ఇప్పుడు ఎన్ఆర్సీ అన్న దేశమంతా రన్ చేసి ఒక యూనిక్ కార్డుని ఇవ్వగలిగితేనే ఫ్యూచర్ లో అన్న ఈజీ అవుతుంది. తప్పితే వన్ నేషన్ అన్నాం, మనమే అన్నాము. 1 నేషన్ 1 రేషన్ అంటాము, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాము, 1 నేషన్ 1 ఓటు పెడదాము. ఏదో ఒక కార్డు ద్వారా మొత్తం దేశంలో ఎక్కడైనా కూర్చొని వారి రాష్ట్రానికి సంబంధించి ఓటు వేసేటటువంటి టెక్నాలజీని కూడా తీసుకురావచ్చు కదా. ఒక ఆధార్ కార్డు, ఇంకో కార్డు మీరు అన్నట్టుగా అట్లాంటిది పెట్టి ఒక ఐరిసో తంబో తీసుకొని చేయొచ్చు కదా. అంటే ఆధార్ దొంగ ఓట్లకు అవకాశం ఉండదు, రిగ్గింగ్కి అవకాశం ఉండదు ఇట్లా చేయడం వల్ల. కానీ అందుకే చేయరా ఈ రాజకీయ పార్టీలు, అందుకే చేయవా అని అనుమానం కలుగుతుంది. బేసికలీ సార్, ఆధార్ కార్డు డూప్లికేట్ చేయొచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన. సో అది చేయొచ్చు కూడా, అది వాస్తవం కూడా. ఓకే. సో మనం ఆధార్ కార్డు జనరేషన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే సార్, మన బయోమెట్రిక్ తీసుకొని ఒక ఐడితో క్రియేట్ చేసిద్ది, మళ్ళీ మనం తమ్ము పెట్టినప్పుడు సేమా కాదా చెక్ చేసిద్ది. కానీ ఉన్న ఎంటైర్ డేటాబేస్ లో ఇది యూనిక్ గా కాదా చెప్పలేదు. సో ఆధార్ కార్డును డూప్లికేట్ చేయొచ్చు అనే ఎలక్షన్ కమిషన్ వాదన కూడా కరెక్ట్. రెండోది ఏంటి, అసలు ఫస్ట్ మన సిటిజన్షిప్ ఎప్పుడు నుంచో చెక్ చేసుకోవాలి. ఎన్ఆర్సీ 1951లో రిజిస్టర్ మెయింటైన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు రన్ చేయలే. ఎస్ఐఆర్ సైతం 2002లో నడిచింది లాస్ట్ ఎస్ఐఆర్. ఆధార్ కార్డు ఎప్పుడు వచ్చింది సార్? 2002 తర్వాత వచ్చింది. ఇప్పుడు ఇంకొక మేజర్ ప్రాబ్లం మీరు నోటీస్ చేశారా లేదు, 2002లో మొట్టమొదటిసారి డిజిటలైజేషన్ జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఈ డిజిటలైజేషన్ చేసింది ఎవరు సార్? ఎలక్షన్ కమిషన్, వాళ్ళ ఎంప్లాయీసే కదా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎలక్షన్ కమిషన్. 2025 ఓటర్ డేటా డిజిటలైజ్ చేసింది లేదు, మనకు ఓటర్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఎవరు? మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అండ్ వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన టెక్నికల్ ఎర్రర్స్, ఓకే, వాళ్ళు డిజిటలైజేషన్లో ఈ పేర్లు తప్పు కొట్టడం అవ్వచ్చు, క్లరికల్ ఎర్రర్స్ అవ్వచ్చు. సఫర్ అవ్వాల్సింది ప్రజలు ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఆన్లైన్ ఎన్యూమరేషన్ ప్రొసీజర్ ఒకటి అవైలబుల్ ఉంది. ఆన్లైన్ ఎన్యూమరేషన్లో మీ ఆధార్ కార్డులో మరియు ఓటర్ ఐడిలో స్పెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈక్వల్గా ఉంటే కానీ అది ఎన్యూమరేషన్ తీసుకోదు. మరి ఇప్పుడు ఆ 2 కార్డుల్లోనూ డేటా ఎంట్రీ చేసుకుంది ఓటర్గా ప్రజలు కాదు కదా. అవును. డేటా ఎంట్రీ చేసిందో, కార్డు డిస్ట్రిబ్యూట్ చేసిందో, కార్డు మీద రెడీ చేసిందో అదంతా ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కదా. మరి వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలు ఎందుకు సఫర్ అవ్వాలి? 2 అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అసలు జరగట్లేదు సార్. అదే హఫీజ్ ఖాన్ గారు కూడా అదే అన్నారు కదా.